ఇంతదాకా విన్నట్టుగా మన జీవితంలో అన్నిటికంటే ఎక్కువ మనం దేవుణ్ణి ప్రేమించాలి. ఆమెన్. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాదు అంటున్నారు. మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, అంటే మనల్ని మనం చంపేసుకోవాలి. మనల్ని మనం మన గర్వమును అహంకారం అంతటిని కూడా మనం ఏం చేయాలా? తీసివేసుకోవాలి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమంటున్నారు? వాక్యంలో చదువుతారా ఎవరైనా? ఈ దినం వినే సంగతులు చాలా అద్భుతమైనటువంటి దైవ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు చాలా విలువైనవి. ఇది దేవుని ఏర్పాటు చేసిన దినం, ఇది దేవుడు ఏర్పాటు చేసిన ఉపవాస దినం. అందుకేనేమో దేవుడు తన సేవకుని బలపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈ దినం ఇక్కడున్న నీవు దేవుడు నిన్ను ఏర్పాటు చేసినాడని ఈ మాటలు నీవు వింటుండగానే నిన్ను దేవుడు ఆదరించినాడని నీవు నమ్మాలి. నమ్మడమే కాదు, చూడాలి, తెలుసుకోవాలి. ప్రభు సన్నిధిలో అట్టి కార్యం మన జీవితంలో చూద్దాం. ఆమేన్. ఆయన ఎక్కువ కృపనిచ్చును. ఆమేన్. వింటున్నారా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నది? ఆయన ఎక్కువ కృపనిచ్చును. గట్టిగా చెప్దాం, ఆయన ఎక్కువ కృపనిచ్చును. గట్టిగా చెప్దాం, ఆయన ఎక్కువ కృపనిచ్చును. మోర్ గ్రేస్, మోర్ గ్రేస్, ఎక్కువ కృప. కృప పొందడమే మన భాగ్యం అయితే ఆయన ఇచ్చే కృప ఎట్లున్నదట? ఎక్కువ కృప. ఆమేన్. పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వు కృప పొందాలని చెప్పండి. కమాన్ చెప్పండి, నువ్వు కృప పొందాలి. హల్లెలూయా. కృప వెంబడి కృప పొందాలి. ఇక్కడ వినండి, కృప వెంబడి కృప పొందాలి. కృప అంటే నీకు అర్హత లేకపోయినా నిన్ను యోగ్యునిగా ఎంచడమే కృప. ఆమేన్. లెక్కకు నీకు అది రాకపోయినా దయతో నీకు అది ఇవ్వడమే కృప. ఆమేన్. హల్లెలూయా. అప్పుడప్పుడు మనం ఇష్టం లేకపోయినా ఏదో పోన్ అని చేస్తాం కదా, అదేంటిది? కృప. ఆమేన్. దేవుడు క్రీస్తు ద్వారా భూమి మీదకి ఏం తీసుకొచ్చినాడంటే కృప. యేసుక్రీస్తు ఏం తీసుకొచ్చాడు భూమి మీదకి? కృప. ఇప్పుడు మనము రక్షింపబడ్డాం, దేవుని సన్నిధిలో ఉన్నాం. ఇది మనం కృప పొందినాం కాబట్టే. నువ్వేదో మంచి పని చేస్తే ఇక్కడ లేవు, నేనేదో మంచి పని చేసినందుకు ఇక్కడ బోధకునిలాగా లేను. దేనికి పనికిరాని మనల్ని దేవుడు ఎంచుకున్నాడు. ఆమేన్. ఈ లోకంలో చాలా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. చాలామంది నాకు ఏమంటారంటే, ఒకరోజు నేను ఆ చర్చిలో ఉన్నప్పుడు సమస్యలు రాస్తూ ఉన్నాను. ముందుగా వచ్చిన వాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్తా ఉంటే నోట్బుక్ తీసుకొని సమస్యలు రాస్తూ ఉంటే బ్రాహ్మణపల్లి నుండి వచ్చినటువంటి దానియేలు అంకుల్ అన్నాడు, నువ్వు చాలా తెలివిమంతుడు ఉన్నావు, నీకు చాలా జ్ఞానం ఇచ్చిండు దేవుడు, నువ్వు చాలా ఫాస్ట్గా రాస్తున్నావు అన్నాడు. హల్లెలూయా. ఆమేన్. కానీ అప్పుడే అనుకున్నాను, ఆ తెలివి ఆ జ్ఞానము దేవుని దగ్గర పని చేయదు. ఆమేన్. నీకు ఈ లోకంలో ఎంత తెలిసినా దేవుని దగ్గర అది మురికి గుడ్డనే. దేవుడికి అది ఎట్లా ఉంటుంది? మురికి గుడ్డనే. ఈ లోకంలో ఉన్న జ్ఞానం అంతా కూడా మురికి గుడ్డలాగా చూస్తున్నాడు దేవుడు. అంటే మనం ఎవ్వరం కూడా ఇక్కడ మంచి పని చేసో లేక దేవుడు మెచ్చుకునే పని చేసి ఇక్కడ లేం. గర్వించడానికి వీలు లేదు. అందరం కూడా పాపం చేత పట్టబడి నరకానికి పాత్రలమై ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఈ దినం కూడా ఇక్కడికి నిన్ను దేవుడు నడిపించినాడు. నీకు నీవు వచ్చినావనుకుంటే అది అబద్ధము. హల్లెలూయా. నీకు నీవు వచ్చినావంటే అదేంటిది? అబద్ధము. ప్రభు కిరణ్ వింటున్నాడా? మీ మమ్మీ తీసుకొచ్చిందా నిన్ను? దేవుడు కృపనిచ్చి తీసుకొచ్చాడు. హల్లెలూయా. గంగమ్మనమ్మ ఫోన్ చేస్తూ వచ్చినావా? ఏం చేస్తూ వచ్చినావు? దేవుడు నీకు ఆ ప్రేరేపణ ఇవ్వకపోతే
ఈరోజు నీవు ఇక్కడ ఉండవు. ఆమేన్. దేవుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఎక్కువ కృపని ఇస్తాడంట. కృప పొందిన మనకు దేవుడు ఏం చేస్తాడట? ఎక్కువ కృప ఇస్తాడు. పక్కలకు చెప్పండి, ఈరోజు నువ్వు ఎక్కువ కృప పొందుకోవాలని చెప్పండి. ఈ కృప చాలు, ఎక్కువ కృప పొందుకుందాం మనం. ఆమేన్. కృప పొందుకున్నాడు కాదు, ఈ దినం ఏం చేయాలి మనం? ఎక్కువ కృప, ఎక్కువ కృప, ఎక్కువ కృప. అన్నిట్లలో ఏం చేయాలి? ఎక్కువ కృప. హల్లెలూయా. నువ్వు 10 రూపాయలు సంపాదించేవాడు అయితే ఈ రోజు నుంచి 100 రూపాయలు సంపాదించాలా. ఆమేన్. అన్నిట్లో నీవు దేవుని కృప చూడాలి, అద్భుతమైన కార్యములు చూడాలి. ఆయన ఏం చేస్తాడట? చూడండి అక్కడ, ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. వర్షం పడ్డప్పుడు నీళ్లు ఎత్తు నుండి పల్లంకి ఎట్లయితే వెళ్తాయో, నేను చెప్పిన మాట అర్థమైందా? వర్షం పడ్డప్పుడు నీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తాయి? దిగువకు వెళ్ళిపోతాయి. అంతేనా? ఒప్పుకుంటారా? లేకపోతే కింద నుంచి పైకి ఎరుతాయా? గుట్టల మీద కుతాయా? వర్షం పడ్డప్పుడు ఎక్కడికి పోతాయి? వర్షం పడ్డప్పుడు నీళ్ళు పై నుండి కిందికి పారిపోతూ ఉంటాయి, నీళ్లు పారుతూ ఉంటాయి. హల్లెలూయా. అది సత్యమేనా? ఒప్పుకుంటారా? నీళ్లు పైనుండి కిందికి రావడం ఎంత సత్యమని నువ్వు ఒప్పుకుంటున్నావో, అంతకంటే ఎక్కువ సత్యం ఏంటిదంటే, ఎవరైతే దీనంగా ఉంటారో వాళ్ళ మీదికి కృప వచ్చేస్తుంది. ఆమేన్. ఎవరు దీనంగా తమను తాము తగ్గించుకొని ఉంటారో వాళ్ళ మీదికి ఏమొస్తుంది? దేవుని కృప వస్తుంది. ఇప్పుడు మనకేం కావాలా? దేవుని కృప కావాలా. ఆమేన్. నా కృప నీకు చాలునని పౌలు భక్తునితో దేవుడు అంటున్నాడు. కృప అంటే యేసుక్రీస్తే. కృప అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో చెప్పినట్టు 17వ వచనం చూడండి. యోహాను సువార్తలో మనం ఒకే మాట నేర్చుకుంటున్నాం ఈ దినం. ఆ మాట మన జీవితంలోంచి మర్చిపోకుండా ఈ మాటలన్నీ జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమంటున్నాడు? 17వ వచనం, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. హల్లెలూయా. 16వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందినాం. అయిపోయింది. కృప వెంబడి కృపను పొందుతున్నాం. లేకపోతే ఎప్పుడో చచ్చిపోయే వాళ్ళం మనం. హల్లెలూయా. కృప వెంబడి కృపను మనము పొందినాం. పక్కలకు చెప్పండి, ఎక్కువ కృప ఈ దినం నువ్వు పొందుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పొద్దున ప్రతి దినం మనము లేచింది మొదలుకొని పడుకునేదాకా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటాం. చేస్తామా లేదా? ఈ కృప అనేది పరలోక ధనం. ఆమేన్. పరలోక ధనం. ఈ లోకంలో ఉన్న ధనం, మనము ఏదైనా వస్తువు కొనాలంటే, ఉదాహరణకి 2000 రూపాయలంటే నీ దగ్గర 1000 రూపాయలే ఉంటే ఆ వస్తువు వస్తుందా? రాదు. అప్పుడు నీకు ఏం కావాలా? ఎక్కువ డబ్బులు కావాలా. ఆమేన్. అర్థమవుతుందా? ఈ భూమి మీద డబ్బులుంటే జరగని పని అంటూ ఏది లేదు. హల్లెలూయా. అలాగే జస్ట్ సిట్ అట్ వన్ ప్లేస్ ప్లీజ్. ఈ భూమి మీద డబ్బులుంటే జరగని పని అంటూ లేదు. అలాగే ఆత్మీయ స్థితిలో దేవుని కృప లేకపోతే మనమేమి పొందుకోలేము. ఆమేన్. క్రీస్తులో నుండి కృప వెంబడి కృప పొందాలా. శ్వాస తీసుకోవాలంటే కృప పొందాలా. ఆమేన్. కూర్చోవాలంటే దేవుని కృప ఉండాలా. కూర్చోలేని వాళ్ళు ఎందరో ఉన్నారు, పండుకొని ఉంటారు. నడిచే వాళ్ళదని నడవాలంటే కూడా కృప పొందుకోవాలా. ఈ విధంగా ప్రతి చోట దేవుని కృప మనం పొందుకోవాలా. చెప్పండి, ఈ కృప అనేది ఏంటిది? పరలోక ధనం. హల్లెలూయా. అందుకే దేవుని కృప కొందరిలో తక్కువైపోతున్నదట, దేవుడిచ్చే మేలు పొందడానికి. హల్లెలూయా. కృపను పొందలేకపోతున్నారు. ఫాలింగ్ షార్ట్ ఆఫ్ హిస్ గ్రేస్ అంటే దేవుని కృపలో తక్కువైపోతున్నాం మనం.
క్రైస్తవులు అనే వాళ్ళు ఏం కావాలా? కృప నుండి కృప పొందాలా. ఈ దినం మనకు దేవుడు ఏమిస్తానంటున్నాడు? ఎక్కువ కృప. ఎక్కువ కృప ఎవరికి ఇస్తారట? దీనంగా ఉన్న వాళ్ళ దగ్గరికి ఏమొస్తుంది? కృప వస్తుంది. పక్కలకు చెప్పండి, నిన్ను నీవు తగ్గించుకొని ఉంటే దేవుని కృప ఆటోమేటిక్గా నీ మీదకి వస్తుందని చెప్పండి. తగ్గింపు స్వభావం. ప్రార్థించే వాళ్ళు తగ్గించుకునే వాళ్ళు. ప్రార్థించే వాళ్ళు ఎవరు? తగ్గించుకునే వాళ్ళు. వాక్యంలో ధ్యానం ఇచ్చే వాళ్ళు ఎవరు? తగ్గించుకునే వాళ్ళు. అన్నిటికంటే దేవుని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎవరు? తమను తాము తగ్గించుకునే వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి ఈ యొక్క అభిషేకం, ఆత్మ సంబంధమైన అభిషేకం ఏంటిదంటే దేవుని కృప. హల్లెలూయా. భూ సంబంధమైన లేదు. అమ్మకు అర్థమవుతుందా నేను చెప్పేది? ప్రతిదీ వినాలా. చేతులు పెట్టుకొని ఉంటే ఏం వినదు, అంత కూర్చుంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఊరికైనా దేవుడు మిమ్మల్ని ఇక్కడ నా దగ్గర పంపించలేదు. నేను మీకు చేయాల్సింది, ఇవ్వాల్సింది అంతా కూడా నాలో ఉన్నదంతా ఇవ్వాలి. దాన్ని బట్టి మీరు బలం పొందుకోవాలా. ఆమెన్. మరలా చెప్తున్నాను, ఈ స్లాబ్ వేసినప్పుడు 13 రోజులు 10 రోజులే పెట్టినారు దీని కింద సపోర్ట్ కట్టేలు. తర్వాత ఏమైంది? అది తీసేసిన తర్వాత ఏమైంది? అది బలంగా ఉన్నది. ఈరోజు ఈ సపోర్ట్ ఉన్నప్పుడు మీరేం కావాలా? బలం పొందుకోవాలి. ఉట్టిగా నుంచి టైం పాస్ చేయకండి. ఇట్లా టైం పాస్ చేస్తే ఎప్పటికీ మన పరిస్థితులు మారవు. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రకృతి సంబంధమైనటువంటి అభిషేకం ఏంటంటే ధనం. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, ఆత్మ సంబంధమైన అభిషేకం ఏంటిది? దేవుని కృప. ఆయన అనుగ్రహం పొందాల, ఆయన కృప పొందాల. ఇదంతా చేసింది నేను కాదు, ఇది దేవుడే ఇచ్చింది అంటారు కొందరు. ఇదంతా దేవుని కృప అంటారు. నీకు శరీరంలో రోగం ఉంది, డాక్టర్లు ఏం చేస్తారంటే దానికి చికిత్స చేస్తారు. రోగం ఉంటే దానికి ఇది వాడు, అది వాడు, ఇట్లా చేయి, అట్లా చేయని డాక్టర్లు ఏం చేస్తారు? చికిత్స చేస్తారు. కానీ స్వస్థత ఎవరిస్తారు? కృప పొందిన వాళ్ళు బ్రతుకుతారు. దేవుని కృప లేని వాళ్ళు మెడిసిన్ వాడినప్పటికీ ఏమవుతారు? చచ్చిపోతారు. ఎంతమంది ఒప్పుకుంటున్నారు ఈ మాట? అర్థమవుతుందా? దేవుని కృప కావాల ప్రతిదానికి. దేవుడు 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 అని దేవుని నమ్మిన వాళ్ళే చచ్చిపోతున్నారు. ఎవరు నమ్మిన వాళ్ళు? ఎందుకు చస్తున్నారు? నమ్మితే సరిపోదు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు కేవలం దేవుని నమ్ముతున్నారు, కానీ వాక్యాన్ని నమ్మట్లేదు. అహంకారులను ఎదిరిస్తాడట, దీనులకు ఆయన కృప అనుగ్రహిస్తాడు. జస్ట్ సిటెడ్ వన్ ప్లేస్. అహంకారులను దేవుడు ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. దీనులకు ఆయన కృప అనుగ్రహిస్తాడు. నేను అని ఇట్లా నిలబడితే దేవుడు నిన్ను ఎన్నటికీ చూడడు. అయ్యా అని ఆయన దగ్గర దీనంగా ఉంటే ఆయన నిన్ను ఒకరోజు లేవనెత్తాడు. ఆమెన్. పెంట కుప్పలో ఉన్నప్పటికీ మనల్ని లేవనెత్తాడు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుని వాక్యం వినడానికి? చాలా విలువైన మాట. ఒకటే మాట నేను ఈరోజు నేర్పించేది. నేను ఎక్కడ వెళ్ళినా కానీ ఇదే మాట చెప్తా. 2008లో బాంబేలో వర్లీ చర్చిలో యవనస్తుల కూడికలో నన్ను మాట్లాడమంటే నేను లేచి ఇదే వాక్యం చెప్పాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం ఏమన్నానంటే, మీ హృదయము కలవరపడనీయకండి, మీరు బాధపడకండి, మీరు బాధపడకండి, మీ హృదయాలను కలవరపడనీయకండి. చదవండి 14 మొదటి వచనం. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. సీనన్న తీసిండా? అందులోనే 14వ అధ్యాయం చదువు. ఆ మాట చదువు, మొదటి వచనం. ఏమైతున్నాయి? మన హృదయాలు కలవరపడుతున్నాయి, టెన్షన్ పడుతున్నాయి, గలిబిలైపోతున్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఇది దేవుని మాట. దేవుడు ఏమంటున్నాడు? మీ హృదయాలు కలవరపడనీయకండి. దేవుడు. ఆమెన్. మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు. ఇక్కడ నీవు ఉన్నావు. ఆమెన్. నువ్వేం చేస్తున్నావు? దేవుణ్ణి నమ్ముతున్నావు. మళ్ళీ చదువమాట. మీ హృదయాలు కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నావు? దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు,
ఎవరు చదువుతారన్నమాట? దాని కొరకే చెప్తుంటే నువ్వు దాన్ని మింగెత్తున్నావు, దయ్యం పని చేస్తుంది నీ లోపల. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, ఇంకా గట్టిగా చదువు మరి. నా యందు, ఆమేన్. ఎవరి యందు? నా యందు. నువ్వు దేవుని నమ్మినోడివి, నన్ను కూడా నమ్ము అంటున్నాడు. చిన్న ప్రతి వర్డ్ చాలా ఇంపార్టెంట్. దేవుని నమ్ముకున్నామంటే నమ్ముకున్నా చెరుచుకోతా అంటారు సగం మంది. చెరుచుకోయి నరకం కూడా పోతారు. ఎందుకు? దేవుని నమ్మిన వాళ్ళు నా యందు నమ్మకం ఉంచలేరు అంటున్నాడు ఇక్కడ. దేవుని నమ్మడం ఏంది, నన్ను నమ్మడం ఏంది? దేవుని నమ్మితే సరిపోదా? ఇంకా ఈయనెవరు నమ్మడానికి? దావీదు ఈయనెవరు? కూర్చున్న మనం కూడా ఇదే తప్పు చేస్తూ ఉంటాం సంఘంగా. సంఘంకి అన్ని తెలుసని నేనేదో భ్రమలో ఉండిపోతున్నా, కానీ ఏమి తెలియదు. ఇన్నది కూడా చెప్పడం చేత కాకుండా పోతున్నారు. దయ్యాలు ఏం చేస్తాయో తెలుస్తలేవు. మన జీవితంలో దుష్టుడు ఎట్లా ఆటంకపరుస్తాడో కూడా అర్థం కాని ఇన్ని సంగతులు విని అర్థం కాని స్థితిలో ఉంటున్నాం. దేవుని నమ్మడం మంచిదే, నన్ను కూడా నమ్మండి అంటున్నాడు. ఈ నన్ను అంటే వాక్యము, ఆమెన్. ఎవరిని? నన్ను అంటే యేసు ప్రభువుని, ఆమెన్, యేసు క్రీస్తుని. హల్లెలూయా. ఎవరిని నమ్మంటున్నాడు? నేను దేవుని మస్తు ప్రేమిస్తా అంటాడు. భర్తను ప్రేమించాడు, భార్యను ప్రేమించాడు, పిల్లల్ని ప్రేమించాడు, ఇంటి పక్కలను ప్రేమించాడు, అత్తమామని ప్రేమించాడు. నేను మాత్రం దేవుణ్ణి ప్రేమిస్తున్నా అంటాడు. దేవుడు ఏమంటాడు? నువ్వు పక్కకున్నని ప్రేమించకుండా నన్ను ప్రేమిస్తున్నా అంటే నువ్వు అబద్ధికుడివి అంటాడు దేవుడు. తెలుసా వాక్యం? ఎంతమందికి తెలుసు? చర్చిలనే కూర్చుంటారు, పక్కలు మాట్లాడుకోరు, పడదు. అట్లాంటి సంఘం కాదు ఇది, ఆమెన్. అట్లా ఉండాలనుకుంటే ఇంటి దగ్గరనే కూర్చోండి. హల్లెలూయా. దేవుని నమ్మిన వాళ్ళందరూ వాక్యాన్ని కూడా నమ్మాల. వాక్యం నమ్మడం చేతనవ్వట్లేదు, వాక్యాన్ని నమ్మడం చేతనవ్వట్లేదు. దేవుని నమ్మినట్టు ఆదివారం చర్చికి పోయినంత మాత్రాన ఇక నేను దేవుని నమ్మినన్న ఫీలింగ్లోకి వచ్చారు, కానీ చర్చికి ఎవరు వెళ్ళమన్నారు నిన్ను? వాక్యాన్ని నమ్మంది. హల్లెలూయా. వీళ్ళే దేవునికి శత్రువులుగా మారుతారు. చర్చికి పోతారు, కష్టం రాగానే దేవుడు ఏం చేసిండని దేవునికే ఎదురు తిరుగుతూ ఉంటారు. ఎందుకు ఏం చేయలేడు? నీకు వాక్యం నమ్మడమే తెలుస్తలేదు. దేవుని నమ్ముతున్నానన్న నీవు వాక్యాన్ని కూడా నమ్మాల. హల్లెలూయా. ఇది మొట్టమొదటి సూత్రం ప్రతి క్రైస్తవునికి, వాక్యాన్ని నమ్మాల. సత్యగంగవా, దేవుని నమ్ముతున్న ఏం చేయాలా? దేవుని మాటను కూడా నమ్మాలి. ఎందుకంటే దేవుడు వేరు, మాట వేరు కాదు. ఆమెన్. మాటనే దేవుడు, దేవుడే మాట. ఆమెన్. ఇప్పుడు నేను వేరు, నా మాట వేరా? కాదు. నా మాటనే నేనేమై ఉన్నాను? ఆత్మ. మీరేమై ఉన్నారు? ఆత్మ. గాలి. మీరేమై ఉన్నారు? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? మీరేమై ఉన్నారు? మీరేమై ఉన్నారు? అరే మళ్ళీ కొత్తగా అటు చూస్తారు ఏంది? అది మనకు తెలిసిందే కదా. ఇటు చూడండి. మీరేమై ఉన్నారు? మీరేమై ఉన్నారు? శరీరులా మీరు? మీ శరీరమా? చచ్చిపోయినోడు ఇంటికి అయితే ఏమంటారు? పోయిండంటాం. శరీరం ఇన్నే ఉంటుంది, కానీ ఏమంటాం? పోయిండంటాం. అస్సలోడు ఏమైండు? అస్సలోడు ఎవరు? మీలో నీవు ఆత్మ, నీకు ఒక ప్రాణం ఉన్నది. శరీరం అనే ఇంట్లో నీవు ఉంటున్నావు. ఆమెన్. ఈ శరీరంకు ఎప్పుడో తీర్పిచ్చేసిండు దేవుడు. ఇది పోయి దేవుని దగ్గర నిలబడదు. ఇట్లా మట్టికి మన్ను అయిపోవాలని దేవుడు ఏం చేసిండు? దీనికి తీర్పిచ్చేసిండు. తినద్దన్న పండు తిన్నప్పుడు నువ్వు మన్నే గనుక వెనుకటికి మళ్ళీ ఏమవుతావు? మన్ను అయిపోతావు అన్నాడు. ఇక దీనికి తీర్పు వచ్చేసింది. హల్లెలూయా. మన ప్రాణం, మనం ఆత్మ ఎంచున్నాం. ఆమెన్. ఆత్మ ఏమైంచున్నది? మన మాటలే మనం. ఆమెన్. పక్కలకు చెప్పండి, నీవెవరంటే నీవు మాట, నీ మాటనే నీవని చెప్పండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనం చదవండి.
ఉండెను. వాక్యమే దేవుడై, అంటే మాటనే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు లూదియమ్మ మాట్లాడితే ఎవరన్నట్టు మాట? లూదియమ్మనే. మాట వేరు, లూదియమ్మ వేరు కాదు. ఆమెన్. దేవుని మాట దేవుడు వేరా? కాదు. వాక్యమే దేవుడు, మాటనే దేవుడు. దేవుని మాటనే దేవుడైనప్పుడు నీ మాట ఎవరైతారు? నీవైతావు. హల్లెలూయా. నీ మాటనే నీవెవరి బిడ్డవు? మనుషుల బిడ్డవా? చెప్పేది దేవుని బిడ్డ, చేసేయన్ని మనుషుల బిడ్డలే. నువ్వెవరంటే అందరినీ దేవుని బిడ్డని అంటారు. దేవుని బిడ్డలు దేవుని లెక్క ఉండాలి, కానీ మరి మనిషి పనులు ఎందుకు ఎత్తున్నాం? ఆమెన్. అర్థమవుతుందా మీకు? రోషం కలిగి జీవించాల క్రైస్తవులు అంటే. అందుకే నేను కొంచెం లోతులోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. మనము దేవుని యొక్క స్వరాన్ని వెంబడించాలి. నా గొర్రెలు నా స్వరము వింటాయి, వాటిని నేను ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. దేవుని స్వరం వినేటోళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవరన్నా ఎన్నడు మాట్లాడిండు? నాకెన్నడు వినవడలేదు నా చెవులకి. హల్లెలూయా. దేవుని స్వరం మనం ఎందుకు వినలేకపోతున్నాం? ఈ చెవులు పనిచేస్తున్నాయి కానీ ఆత్మీయ చెవులు పనిచేస్తలేవు. మీరు నన్ను వెంబడించాలంటే నాగటి మీద చేయి పెట్టినోడు వెనుకకు చూడకూడదు. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న నీవు వాక్యాన్ని కూడా నమ్మినప్పుడు మొదటి స్థానంలో నీవు గెలుస్తావు. గంగమ్మనమ్మ, నువ్వు దేవుని నమ్ముతున్నావా? దేవుడు అంటే ఏమనుకుంటున్నావు? వాక్యమే. మాట నమ్మాలా? వాక్యం చెప్తున్నది, ఏం చెప్పినది నీవు నమ్మాలా. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు ఇది వాక్యాన్ని? వాక్యాన్ని నమ్మే వాళ్ళు ఎట్లా నమ్మాలో నేను చెప్తాను. అప్పుడే మనం ఈ మాటలు నేర్చుకుంటాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్, లవ్ యు మాస్టర్. సహాయం ఇచ్చేయండి దేవా, కృప చూపండి దేవా. నేర్చుకుంటారా? ఒక్క సంగతి చెప్పి నా సమయం కూడా అయిపోయింది, కానీ ఆ సంగతిని నేను తీసుకెళ్ళడానికి నాలోనే యుద్ధం జరుగుతూ ఉంది. మీరు వింటున్నారు కానీ హృదయంలో తీసుకోవట్లేదు. దేవుని వెంబడించే వాళ్ళు కావాలా? దేవుడు అంటే వాక్యం. వాక్యాన్ని ఏం చేయాలా? మనం వెంబడించాలా. ఆమేన్. వెంబడించాలా. ఒకసారి ఆ మాట తీసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం తీసుకుందాం. 39వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. త్వరగా వినుట వలన విశ్వాసం కలుగుతుంది. చదివితే విశ్వాసం కాదు, వినాల. చదువుతున్నదంతా వింటేనే విశ్వాసం. ఈ విశ్వాసం వలన మనం బ్రతుకుతాం. కమాన్ చదవండి. లూకాసు వార్తారా యోహాను వార్త చదువుతున్నావా? 6:39 చూడండి. లూకాసు వార్త. సారీ, ఎందుకంటే సువార్తల్లో కొంత కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. లూకా 6:39. వెరీ గుడ్. మరియు ఆయన ఒక ఉపమానం చెప్తున్నాడు, ఒక కథ చెప్తున్నాడు. సురేష్ గట్టిగా చదువు. చెప్పిండు. ఆమేన్. హల్లెలూయా. గుడ్డివాడు, మీరు చెప్పండి ఇప్పుడు. దేవుడు సంఘాన్ని అడుగుతున్నాడు. గుడ్డివాడు గుడ్డివానికి. హల్లెలూయా. మరలా గుడ్డివానికి దారి చూపిస్తాడా? గంగమనమ్మ చెప్పు. గుడ్డోడికి దారి చూపిస్తాడా? నువ్వు చెప్పు గట్టిగా. గుడ్డోడికి దారి చూపిస్తాడా? చూపిస్తే ఎట్లుంటది కథ? అరే రారా, నేను నిన్ను తీసుకెళ్తానని గుడ్డోడికి చూపించింది అనుకో. ఏయ్ మైక్ ఆఫ్ చేయి.
ఆఫ్ ద మైక్. డోంట్ డిస్టర్బ్. కమాన్ చెప్పండి. గుడ్డోడికి దారి చూపియాడు. ఈ గుడ్డోనికి దారి చూపిస్తే ఇద్దరు ఎక్కడ పడతారట? గుంటలో పడతారు. ఇప్పుడు చాలా మందికి తెలియని సత్యం ఏంటంటే, ఈ గుడ్డివానికి త్రోవ చూపిస్తే గుంటలో పడతాడు అన్నది తెలుస్తుంది. కానీ గుడ్డివానికి ఉన్న లక్షణములు ఏమున్నాయో అక్కడ మనము ఆలోచన చేయాలి. హల్లెలూయా. ఈ గుడ్డివాడు ఎవరు చెప్పండి. ఇప్పుడు ఈ గుడ్డోడు ఎవడి గురించి మాట్లాడుతున్నాడు? దేవుడు. వాక్యము తెలియనివాడు గుడ్డివాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ గుడ్డివాని గురించి కొంచెం మనం తెలుసుకుందాం. ఆమేన్. ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఒక మాట. ఏమని? వాక్యం అనేది ఉంది. కనబడుతుందా? వాక్యం అనేది ఉంది. అమ్మ మీరు కూడా వినాలా? ఇది మిమ్మల్ని ఉద్దేశించి దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత. వాక్యం అనేది ఉంది. ఈ వాక్యాన్ని నీవేం చేయాలా? వాక్యం అనేదాన్ని నువ్వేం చేయాలా? వాక్యాన్ని నీవు వెంబడించాలా. గట్టిగా చెప్పండి పక్కోళ్ళకి. వాక్యాన్ని నీవు వెంబడించాలా. ఆమేన్. వీడు గుడ్డివాడు కావాలా, లేక వీడు చూపున్నాడు, విజన్ ఉన్నాడు కావాలా? చెప్పండి. హలో హల్లెలూయా. ఇక్కడ గుడ్డివాడు ఎవడంటే, ఒకటి నీవు, ఇంకొక గుడ్డివాడు ఎవడంటే ఈ లోకంలో ఉన్న ప్రజలు. ఆమేన్. ఇక్కడ గుడ్డివాడు ఎవడంటే నీవు, ఇక్కడ ఉన్నటువంటి వెలుగెవరంటే వాక్యం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ గుడ్డివాణ్ణి మనం త్రోవలో చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటే వాడు మనల్ని వెంబడిస్తూ ఉంటాడు కదా. కృప వింటున్నావా? లుదియా వింటుందా? గుడ్డివాణ్ణి నడిపిస్తే వాడు మన వెనకాల ఉండి వస్తూ ఉంటాడు. ఆమేన్. ఓకే, నీ లోపల వెలుగుంది. నువ్వు గుడ్డివాణ్ణి ఏం చేస్తున్నావు? నడిపిస్తూ ఉన్నావు. వీడే కన్నులున్నోడైతే నడిపిస్తే వాడు వస్తాడా? ఎందుకు రాడు? కన్నులున్నోడు మంచిగా వెంబడిస్తాడా? గుడ్డోడు మంచిగా వెంబడిస్తాడా మనల్ని? హల్లెలూయా. చూసిర్రా? కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మీరు. కన్ఫ్యూజ్ కాదు ఇది. మనం ఆత్మలో వీటిని రాసుకోవాలి దినం. నీవు కన్నులు తెరిచిన నీటి రారా అంటే ఆడ పాము చూస్తాడు. నేను రానడ పాము ఉన్నది అంటాడు. నువ్వు రమ్మంటావు, పాము ఉన్నది అంటాడు. అక్కడ కన్నులున్నోని రమ్మంటే వస్తాడా? కానీ ఆడ పామున్నా ఏమున్నా గుడ్డోడిని తీసుకపోతే వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు నువ్వు గుడ్డోడు కావాలా, నువ్వు కన్నులున్నోడి కావాలా దేవుడు నడిపియాలంటే? అయిపోయింది. ఈరోజు సంఘము గుడ్డి వాళ్ళుగా ఉండాలా. దేవుని మీద కళ్ళు మూసుకొని నమ్మాలి. అయ్యా నువ్వు వెట్టు తీసుకుపోయి తటత్తా. అదే నువ్వు కళ్ళు తెరిచి లోక జ్ఞానం తెచ్చుకున్నావు అనుకో, ఇట్లా చేస్తే అట్లయితుంది మా వాళ్ళు చెప్పిర్రు అంటావు. దేవుడు ఏమంటాడు? నువ్వు నమ్మో దుంక అంటాడు. దుంకుతే కాళ్ళు ఇరుగుతాయి అన్నారు మా వాళ్ళు, నేను దుంక అంటావు. నువ్వు ఈ లోక జ్ఞానం ఉంటే ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు సీనన్న దుంకాలేనిలా, ఇది అర్థం కావాలా. మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎటు తీసుకెళ్తే అటు మనం పోవాలంటే మనం ఏం కావాలా?
ఏం కావాలా ఇప్పుడు? మన కన్నులు దేవుడు కావాలా. ఆమేన్. మనం కన్నులు మూసుకోవాలా, దేవుని కన్నులు మన లోపల పనిచేయాలి. అయ్యా, నేను చాలా మందికి అప్పుడప్పుడు సహాయం చేస్తూ ఉంటే వాళ్ళు ఏమంటారు, అయ్యా నా కొడుకు లెక్క నాకు సహాయం చేయండి. నేనేమైపోయినా అక్కడ ఆమెకు కొడుకులాగా అయిపోయాను. ఆమేన్. కొందరు ఫోన్ చేసి, ఒరే అయ్యా నువ్వు నాకు కొడుకు లెక్కరా, అందుకే నేను నీకు ఈ విషయాలన్నీ చెప్తున్నా అంటారు. ఏమైపోయినా అక్కడ కొడుకు అయిపోయాను. ఆమేన్. ఇప్పుడు గుడ్డోడికి కన్నులు ఎవరట? దేవుడు. ఆమేన్. సినా నాకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ వాక్యాన్ని నమ్మాలంటే మనం కళ్ళు తెరుచుకొని నమ్మితే అంత 100% వాక్యం నెరవేర్చాం. ఒక అడుగు చేర్చిలేస్తాం, ఒక అడుగు మళ్ళా మా ఇంట్లో కూడా ఇట్లా చెప్తున్నారు కదా, మా సమాజం కూడా ఇట్లా చెప్తుంది కదా, ఇటు కనబడుతుంది కాబట్టి. అదే కన్నులు మూసినాయి అనుకో, దేవుడు ఎటు నడిపిస్తాడు, వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం ఏం కావాలో చెప్పండి, ఒప్పుకుంటారా? ఇప్పుడు దాకా కళ్ళు అలా వెలుగాలనుకున్నాను, కళ్ళుండి వెలుగుంటే దేవుడు ఇస్తాడు. ఆమెన్. వెళ్ళిపోతాడు మన జీవితం నుంచి, పక్కకు తొలగిపోతాడు. ఆమెన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తే? గుడ్డివాడిని నడిపించడం చాలా ఈజీ. కన్నులున్నోడిని డ్రైవింగ్ సీట్లో కూర్చుండబెట్టి మనం తీసుకుపోయినాం అనుకో, వాడు ఎన్ని నొరుతాడు. అదే పక్క కూర్చుండబెట్టుకొని గుడ్డోని తీసుకుపోయినాం అనుకో, నువ్వు ఎంత స్పీడ్ పోతున్నావో తెలియదు, ఏం అడ్డం వస్తుందో తెలియదు, ఎటు తీసుకుపోతున్నావో కూడా తెలియదు. దావీదు గుడ్డోళ్ళనే మనం చక్కగా నడిపించగలుగుతాం కదా. ఎంతమంది ఒప్పుకుంటారు ఇది? గుడ్డివాడు. మనం ఏం కావాలట చెప్పండి, మనం ఏం కావాలా? ఏంది సారు కళ్ళు తెరిపిస్తాడు ఏమన్నా అత్తే, మమ్మల్ని గుడ్డోడు కావాలంటున్నాడు అంటారు. ఈరోజు ఏం కావాలి? నీవు గుడ్డివాడవు కావాలి. గుడ్డివాడవైతేనే రేపు దేవుడు ఏం చేస్తున్నాడో అది చూస్తావు. హల్లెలూయా. ఏ విషయంలో గుడ్డివాడవు కావాలా? వాక్యం ఏం చెప్తుందో అది చేయాలి, అంతే. ఇంకా నీకు వేరే ఆప్షన్ లేదు. ఆ విషయంలో నీవు పూర్తిగా దేవుని అందే విశ్వాసం ఉంచాలి. అందుకే దేవుని అందు నమ్మకం ఉంచుతున్నారు, నన్ను కూడా నమ్మండి అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యాన్ని వెంబడించే వాళ్ళు ఏం కావాలా? గుడ్డి వాళ్ళు కావాలా? ఉన్నారా ఇక్కడ గుడ్డి వాళ్ళు? లేదు, నాకు లోక జ్ఞానం చాలా తెలుసు, అట్లా చేస్తే నడది, ఇంటికాడ ఒప్పుకోరు, మా పద్ధతులు ఒప్పుకోవు, మా జీవితం నడవదు. కాదు, ఈ కన్నులు కాదు మనం. ఈ కన్నులు ఎవరు తెరిచారంటే తెలుసా? ఈ కన్నులు ఎవరు తెరిచారు? లూదియమ్మకి తెలుసా? ఆదమవ్వ కథ తెలుసా? ఈ కన్నులు ఎవరు తెరిచారు? కొన్ని ఈ కన్నులు ఎవరు మూశారు? మీరు ఎట్లా ఉన్నారు? ఆది కాండంలో ఆదమవ్వను తీసినప్పుడు వాళ్ళ కన్నులు ఎట్లున్నాయి? వాళ్ళ కళ్ళు ఏమైనాయి? గుడ్డి కన్నులు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళకు దేవుడు తప్ప ఏమీ లేదు, ఏమీ తెలియదు. అంత దేవుడిని యొక్క సన్నిధి ప్రజెన్స్ నుంచే వాళ్ళు అనుభవిస్తున్నారు. ఏది ఎక్కడుందో ఏదేందో తెలియదు. ఆమెన్. అన్ని దేవుడు చెప్పినాయే వాళ్ళకి తెలుసు. వాళ్ళ కన్నులు గుడ్డి కన్నులుగా ఉన్నాయి. ఆమెన్. మరి ఈ గుడ్డి కన్నులు గుడ్డోళ్ళలాగా ఉండి దేవుణ్ణే వెంబడిస్తుంటే వీళ్ళ కన్నులు ఎవరు తెరిచారు? వీళ్ళ కన్నులు ఎవరు తెరిచారు? సత్యగంగవ్వ కన్నులు మూసేసింది. గుడ్డోడు ఉండమంటుండు కదా, కన్నులు మూసుకుంటాను. ఆమెన్. అన్న మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. దేవుడు మనుషులను భూమి మీద తయారు చేసినప్పుడు వాళ్ళని ఏ విధంగా ఉంచాడు? గుడ్డిగా నన్ను నమ్మండి అని కన్నులు మూసేసి ఉంచితే తినద్దన్న పండు తినగానే వీళ్ళ కన్నులు ఏమైనాయి? తెరవబడ్డాయి. తెలియదు అది స్టోరీ. కన్నులు తెరవబడ్డాయని. అప్పటిదాకా ఏమైనాయి? ఇవన్న కన్నులు మూసుకొని ఉన్నారు వాళ్ళు. కానీ ఒక్కసారి దయ్యం మాటలు వినగానే వీళ్ళకేమైంది? కన్నులు తెరుచుకున్నారు. కన్నులు తెరిచి అన్ని చూడగానే తోటల నుంచి దేవుడు ఏం చేసాడు? తన్ని పాడేసి. కన్నులు తెరితే ఏమైంది? దేవుని దగ్గరికి వెళ్ళి దూరం వెళ్ళిపోయారు. కన్నులు మూసుకుంటే ఏమైంది? దేవుని దగ్గర. కన్నులు మూసుకోవడం అంటే ఏంది? గుడ్డి వాళ్ళుగానే ఉండాలి. అందుకే చూచి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళే ధన్యులు అంటుంది వాక్యం. నాకు కన్నులు ఉన్నాయి, నేను చూసి నమ్ముతా అంటే నడుతుందా? ఎక్కడ చూస్తావు? ఏం చూస్తావు? తోమా
శిష్యులందరూ ఆయనను గుర్తుపడుతున్నారు, ఆత్మలో ఆత్మలో గుర్తుపడుతున్నారు. ఎందుకంటే ఈయన ఆయనలాగా లేడు. ఆమేన్. రక్త మాంసములో రక్తము లేదు, ఎముకలు మాంసం మాత్రమే ఉంది. ఇప్పుడు ఆయన డిఫరెంట్ పర్సన్గా కనిపిస్తున్నాడు యేసుప్రభు సమాధిలో నుంచి లేచి. సీన నాకు అర్థం చేస్తున్నావా? దయచేసి వాక్యంలో ఎదగండి. మిగతా దేంట్లో ఎదగకపోయినా మీరు ఎందులో ఎదగాల? వాక్యం. మీరు దీంతో నింపబడండి. ఊగుడు ఊపుడు ఇవన్నీ కూడా జంతర్ మంతర్లన్నీ పక్కకు పెట్టేసి ఫస్ట్ దేవుని వాక్యంలో మనం ఎదగాల. ఆమేన్. హల్లెలూయా. యేసుప్రభు వచ్చినప్పుడు తోమ, అందరు నమ్మితే తోమ ఏమన్నాడు? నీ గాయముల్లో పెట్టి చూస్తేనే నమ్ముతా. అప్పుడు దేవుడు ఆయనతో అన్నాడు, అరే నాయన, చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మడం అంటే ఏంది? గుడ్డోళ్ళై ఉండడమే మంచిది. అంటే దేవుని గుడ్డిగా నమ్మడమే మంచిది. హల్లెలూయా. ఆయనతో ఇంటికి పోయి కళ్ళు వీకేసుకున్నారు మీరు, గుడ్డోళ్ళుగా అమ్మన్నాడు దేవుడు. అది కాదు అర్థం. అక్కడ మనము కంప్లీట్గా దేవుని మీద ఆధారపడాలి. హల్లెలూయా. మనం ఏం కావాలా? దేవుని మీద ఆధారపడాలి. పక్కలతో చేతులు చేతిచ్చి చెప్పండి, నువ్వు గుడ్డివాడు గుడ్డిదానం అయ్యేదాకా దేవుణ్ణి చూడవని చెప్పండి. గుడ్డోడు అయితేనే దేవుని చూస్తావు. కమాన్ చెప్పండి. సమయం లేదు నాకు, సమయం లేక నేను. సరే తీయండి, ఆదికాండం తీయండి, 3వ అధ్యాయంలో 7వ వచనం అట్లా చూడండి. కమాన్ త్వరగా. ఏమనున్నది 7వ వచనంలో? అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడ్డది, వారు తాము దిగంబరులమని తెలుసుకున్నారు. దిగంబరులమని ఎట్లా తెలుసుకున్నారు? అరే మాకు బట్టలు లేవు అని ఎట్లా తెలుసుకున్నారు వాళ్ళు? కళ్ళు ఎట్లా వచ్చినాయి? మరి దేవుడు వచ్చి ఏమడుగుతున్నాడో చూడండి. పదకొండవ వచనం చూడండి. యేసుప్రభు అంటున్నాడు, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? అసలు నీకు ఎవడు చెప్పిండు నువ్వు దిగంబరుడు అని? నీకు బట్టలు లేవని ఎవడు చెప్పిండు? దాని అర్థమైంది, ఎవడో చెప్పిండు. ఎవడు చెప్పిండు నీకు బట్టలు లేవని? నీ కన్నులు ఎవడిచ్చిండో, నువ్వెవరి కన్నులతో చూస్తున్నావో వాడు నీకు చెప్పిండు. హల్లెలూయా. డాక్టర్ నీకు రోగం వచ్చింది చచ్చిపోతావంటే డాక్టర్ కన్నులు అయిపోతాయి నీ కన్నులు. ఇక డాక్టర్లు ఎవరు నేను చచ్చిపోతున్నట నీ కన్నులు ఏమవుతాయి? డాక్టర్ కన్నులు తొడుక్కుంటావు. ఇక దేవుడిని అంత పక్కకు పడేస్తావు. దేవుని విశ్వాసం, దేవుడు ఇచ్చిన కన్నులు అన్నీ ఏం చేస్తావు? దేవుడు అంటాడు, నేను స్వస్థపరిచే యెహోవా నేనే, నన్ను నమ్మంటాడు. ఇది పక్కకు పడేస్తాం. మొత్తం సాతానుడు ఇచ్చినే నమ్ముతామని నమ్మమా? ఆమేన్. హల్లెలూయా. సురేష్కి అర్థమవుతుందని చెప్పేది. ఇక్కడ దయ్యం చెప్పింది అంతే, వెంటనే వీళ్ళకి ఏ కన్నులు వచ్చినాయి? దయ్యం కన్నులు వచ్చినాయి. మనం దేవుడు చెప్పింది తక్కువ నమ్ముతాం, మనుషులు చెప్పింది, అందుకే సమస్య వచ్చింది. మనం దేవుణ్ణి పూర్తిగా నమ్మే స్థితిలో లేవు. అందుకే దేవుడు బాధతో అంటుండు, ఒరే నాయన, దేవుణ్ణి నమ్ముతున్నారు కదా, నన్ను కూడా నమ్మండి అని అంటున్నాడు. ఒక బాధతో చెప్తున్నాడు, మీ హృదయాలు కలవరా పడనీయకండి, దేవుణ్ణి నమ్ముతున్నారు, నన్ను కూడా నమ్మండి. ఈరోజు నువ్వు ఎవరు చెప్తే ఇక్కడ ఉన్నావు? నీకు ఎవడు చెప్పిండు బట్టలు లేవని? నీకు ఎవడు చెప్పిండు దిగంబరుడు అని? మనం అనుకుంటాం, ఓ వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి, చూసుకున్నారు. ఏం చూసుకున్నారు? ఏ కన్నులు తెరవబడ్డాయి వాళ్ళకి? దాని అర్థమైంది, అప్పటి వరకు వాళ్ళ కన్నులు మూయబడి ఉన్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ లోకంలోనికి వెలుగు వచ్చిందట, ఆ వెలుగు ఈ లోకంలో చీకట్లో ప్రకాశిస్తున్నది. కానీ చీకటి ఎందుకు? మనుషులందరూ గుడ్డోళ్ళే. మనుషులందరూ ఏమయ్యారు? గుడ్డోళ్ళు అయిపోయినారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే కొందరు విద్యలు నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారు? కత్తులు, తుపాకులు నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారు? కళ్ళ గంతలు కట్టుకొని ప్రాక్టీస్ చేస్తారు. ఎందుకు? లూది అమ్మకి తెలుసా? యుద్ధాలు చేస్తే ఏం చేస్తారు? ఇంటికాడ ప్రాక్టీస్. చూడకుండా కొట్టరా అంటాడు. అరే కళ్ళు మూసుకొని కొట్టరా. చిన్నప్పుడు ఆయిల్ కట్టెలు ఇరిచి బాణాలు చేసి ఎట్లా కొడుతుర్రి? ఇటు చూసుకుంటే ఇటు కొడతారు. ఇటు ఏమిడిస్తారు బాణాలు? చనిపోయిన అనిల్
ఏం చేస్తారు? చింతపండు పెట్టి దానికి ఒక చింతపండు ముద్ద వేసి దానికి ఒక ముళ్ళు పెట్టి బాణాలు కొట్టేవాళ్ళు, గుల్లెర్లు కొట్టేవాళ్ళు. ఎట్లా? కళ్ళు మూసుకొని కొడతాడు. ఎట్లా కొడతాడు? కళ్ళు మూసుకొని. ఎందుకు కళ్ళు మూసుకుంటారు? కళ్ళు మూసుకున్న వాళ్ళకి అంటే గుడ్డోళ్ళకి వినికిడి ఎక్కువ, అలర్ట్గా ఉంటుంది. ఆమేన్. గుడ్డోళ్ళకి వాళ్ళు ఏం దాక్కుతున్నారో ఎక్కువ శక్తి ఉంటుంది, తాకేది వెంటనే తెలుసుకుంటారు. ఆమేన్. గుడ్డోళ్ళకి వాసన చూసి పసిగట్టేస్తారు. ఇక్కడ ఏముంది, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరు ఏ సెంట్ వాడతారో గుడ్డోళ్ళు తెలుసుకుంటారు. ఆమేన్. గుడ్డోళ్ళు అంటే మామూలుగా ఉండకండి. గుడ్డోళ్ళకి మిగతా అన్ని షార్ప్గా పనిచేస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఎక్కువైపోయిందా? మనం ఏం కావాలా దేవుని సన్నిధిలో? దేవుని సన్నిధిలో ఏం కావాలా? గిట్లా చేస్తే ఉంటుందా? ఇట్లా చేస్తే మనం ఎట్లా బతుకుతాం? చెప్తారు సార్లు, చెప్పేది వాళ్ళు అట్లనే చెప్తారు అనుకున్నాం అనుకో. ఈ లోకంలో కనబడేది చూసినాం అనుకో, దేవునిలో గుడ్డోడి కాకుండా నువ్వేమైపోతావు? దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడతావు. ఆమేన్. హల్లెలూయా. చాలా మందికి సత్యం అర్థం కాదు. అయినా నేను మరలా చెప్తున్నాను, యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది ఎందుకట? చెప్పండి. యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది ఎందుకు? ఇప్పుడు చూద్దాం ఎందుకు వచ్చింది. ఈరోజు కొత్తగా నేర్చుకుందాం. ఆ వచనం చదివి మనం క్లోజ్ చేసుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఆ మాటను మనం చదువుకుందాం. ఈ దినం పూర్తిగా దేవుని మీద ఆధారపడాలా మీరు. నేనైనా ఎవరైనా, డాక్టర్లు చెప్పింది కాదు, మనుషులు చెప్పింది కాదు, కుటుంబం చెప్పింది కాదు, నీవు నడిపించేది. నిన్ను ఎవరు నడిపిస్తున్నారో ఈ దినం నువ్వు తెలుసుకోవాలా. నిన్ను దేవుడు నడిపిస్తున్నాడా? దేవుడు నడిపిస్తే నీవు గుడ్డివాడవుగా ఉండాలని చూస్తున్నాడు. నువ్వు గుడ్డివాడుగా అనగా గుడ్డిగా దేవుని మాటను నువ్వు నమ్మినప్పుడు దేవుడు నీకు రేపేం జరుగుతుందో అప్పుడు చూపిస్తాడు. ఈ కన్నులు మూయబడతాయి. ఆత్మీయ కన్నుల్లో నీవు రేపేం జరుగుతుందో తెలుసుకుంటావు. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఈ 39 చూడండి. ఒక అతను, దేవా నేను నిన్ను నమ్ముతున్నానని మొక్కిండట. యేసుప్రభు మొక్కినప్పుడు, విశ్వాసం ఉంచుతున్నానని మొక్కినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అప్పుడు యేసు చూడని వాళ్ళు ఏం చేయాలట? చూడని వాళ్ళు అంటే అప్పటిదాకా గుడ్డోళ్ళైన వాళ్ళందరూ కళ్ళు తెరవాల. ఆమేన్. కళ్ళు ఉన్న వాళ్ళందరూ చూచువారు గుడ్డివారు కావాలని తీర్పు నిమిత్తము ఎందుకు వచ్చిందట ఈ లోకానికి దేవుడు? చూచటోళ్ళ కన్నులన్నీ గుడ్డి చేయడానికి వచ్చిందట. గుడ్డి కన్నులన్నీ చూడడానికి కొరకు వచ్చిందట. హల్లెలూయా. ఎందుకు వచ్చిండు సీనన్న? నువ్వు చూస్తుందంతా కూడా అబద్ధము, మాయ. అది గుడ్డిది కావాలా. ఈరోజు ఇంతవరకు నువ్వు చూడందంతా నిజం, దేవుంది. కంటికి కనిపించిందంతా నిజం. దాన్ని నువ్వు చూసేటగా చేస్తాడు. చూచే కన్నులన్నీ గుడ్డి చేస్తాడు, గుడ్డిగా ఉన్న కన్నులన్నీ చూచేగా చేస్తాడు దేవుడు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తున్న మాట? ఈ రోజు నుంచి దేవుడు ఏం చేస్తున్నాడో చూడాలి. కానీ మనుషులు ఏం చేస్తున్నారు, మనుషులను పట్టుకొని మనం వేలాడాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. ఇది కొంత లోతైన సత్యం అయినప్పటికీ మనం గుడ్డి వాళ్ళం కావాలి. గుడ్డి వాళ్ళం కావడం అంటే పూర్తిగా దేవునికి అప్పచెప్పుకోవాలా. ఎందుకు గుడ్డి వాళ్ళం కావాలంటున్నా? మరి గుడ్డోడి పశువులు దేవుడే కాస్తాడంటారు బయట, అంతేనా కదా? మరి గుడ్డోడు పశువులు దేవుడు కాస్తుంటే వాడికి ఏమొచ్చింది నష్టం? ఏమైనా నష్టం ఉంటుందా దేవుడు కాస్తే? కర్ణమ్మ, గుడ్డోడి పశువులు ఎవరు కాస్తారు? మరి గుడ్డోడే లేకపోతే వాడి పశువులు ఎవరు కాయాలా? వాడు గుడితనం లేకపోతే ఎవడు కాయాలా? వాడే కాసుకోవాలి. ఇప్పుడు మనం కాసుకుందామా, దేవుడు కాయాలా? చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి, మీ పనులు మీరే బలం పొంది అన్ని జయిస్తారా? ఒక్క పని కాదు మనతోని ఈ భూమి మీద. చేద్దామన్నా విషపు చూపులు ఏనియాయి, మంత్రశక్తులు చేనియాయి, దయ్యాలు చేనియాయి. ఆమెన్. పక్కకే తీయగా మాట్లాడటంలో నమ్మద్దు. మన ఇంటి పక్కన
అందరు కూడా మోసం చేస్తారు మనల్ని, కొంప ముంచటోళ్ళే అందరు. ఆమెన్. కాబట్టి మనం ఎవరిని గుడ్డిగా నమ్మాలా? వాక్యాన్ని వెంబడించాలి. నువ్వు వాక్యాన్ని వెంబడించాలంటే నువ్వు గుడ్డివాడవు కావాలి. ఈ లోకంలో నీ కన్నులు ఏం కావాలా? గుడ్డి, దేన్ని చూడద్దు, ఇదంతా మాయ. కాబట్టి కన్నులు మూసుకోవాలా. గుడ్డిగా ఉంటే, గుడ్డిగా దేవుని మీద ఆధారపడితే దేవుడు ఎటు నడిపిస్తే అటు నీవు చక్కగా వెళ్తావు. సో గుడ్డోడిని నడిపించబడడం గుడ్డోడికి కావాలా? కన్నులున్నోడికేమో అటువో ఇటువో అని చెప్తే సరిపోతుంది. డైరెక్షన్ ఎవరికి అవసరం? ఇటువో అటువో అని ఎవరికి చెప్తారు? కన్నులున్నోడికి చెప్తాడు. కానీ చేయి పట్టుకొని ఎవరు నడిపిస్తారు? గుడ్డు అని. ఇప్పుడు మనం చేయి పట్టుకొని దేవుడు మనల్ని నడిపించాలంటే మనం ఏం కావాలి? ఇప్పుడు ఏం కావాలా? అరే సార్ గుడ్డోళ్ళని గమ్మన్నాడని చెప్పేసి అనుకుంటారా? గుడ్డోళ్ళే ఈ దినం గొప్ప మేలు చూస్తారు. ఆమెన్. ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు కొంచెం గుడ్డితనంగా దేవుని సన్నిధిలో గడిపేసరికి దేవుడు నీ కన్నులను రిపేర్ చేసేస్తాడు. నువ్వు గుడ్డిగా ఉంటే ఏం చేస్తాడంటే దేవుడు నీ కన్నులను రిపేర్ చేస్తాడు. ఏం చేస్తాడు? దీనులకు సువార్త ప్రకటించడానికి, గుడ్డి వారికి చూపు ఇవ్వడానికి వచ్చిండ్రా. దేవుడు ఎందుకు వచ్చిండ్రు? రిపేర్ చేసి పడేస్తాడు. అప్పుడు నువ్వు గుడ్డోడిగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నీ కన్నులు రిపేర్ చేస్తాడు. ఇక ఈ లోకంలో జరిగేటి చూడవిగాను. నీ కన్నులు దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఎటు పోతున్నాడు, రేపేం జరుగుతుంది అన్నది దేవుడు నీకు చూపిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రేపేం జరుగుతుందో నీకు ఈరోజు తెలిస్తే నీకు దేవుడితో ఏమైనా అవసరం ఉంటుందా? అందుకే దేవుడు గుడ్డితనం కలగజేసిండు. రేపేం జరుగుతుంది ఎవరికి తెలియకుండా చేసి పడేసింది. ఆమెన్, హల్లెలూయా. అందుకే మనం చిన్నగా ఉండాలి ప్రభు సన్నిధిలో. ఆమెన్. కళ్ళు మూసుకుందాం అందరం కూడా ఈ దినం. మరి గుడ్డి వల్ల అవ్వడానికి ప్రభు సన్నిధిలో అడుగుదాం. ప్రభువా, నీ సేవకుని ద్వారా మేము నేర్చుకుంటున్నాం. నిన్ను నమ్మినామంటే సరిపోదు నాయన, నీ వాక్యాన్ని కూడా నమ్మాలా. నీ వాక్యాన్ని మేము సరిగ్గా వెంబడించాలా, నమ్మాలి అని అంటే మేము గుడ్డి వాళ్ళలాగా ఉండాలి నాయన. నువ్వేది చెప్తే అది చేయాలా. అగ్నిలో దూకమంటే దూకేసేయాలి. ఎందుకంటే నిన్ను ఆ విధంగా నమ్మాలా ప్రభువా. మేము అగ్ని అని చెప్పి భయపడుతున్నామంటే మేము కన్నులతో చూస్తున్నామని. ఈ కన్నులు గుడ్డివవును గాక తండ్రి. ఈ లోకంలో గుడ్డి వాళ్ళు చూపు పొందడానికి, చూపున్న వాళ్ళు గుడ్డిగా బ్రతకడానికి నీవు వచ్చినావని మేము నమ్ముతున్నాం ప్రభువా. సహాయమును చేయండి దేవ. అందరం కూడా లేచి నిలబడదాం. ఈ ఉపవాస దినంలో మీరు ఎంతమంది అయితే ఆశతో వచ్చినారో ఈ దినం నుండి నీ వాక్యాన్ని గుడ్డిగా వెంబడించు. వాక్యాన్ని ఒక గుడ్డిని మనం ఏ విధంగా వెంబడించమంటే వెంబడిస్తాడో ఆ విధంగా ఎదురు చెప్పకుండా దేవుని వాక్యానికి, దేవుని వాక్యము సేవకుల ద్వారా ఏం వింటున్నావో సేవకుని గౌరవించినప్పుడు ఆ మాటలు దేవుడు నీకు బయలుపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఆ మాటలు నువ్వు వినడానికి ఇష్టపడు. దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు.